లడ్డు చెప్పండి అట్లా కరెక్ట్గా 2 నిమిషాలు మీ దాసుల ద్వారా చదివించిన వాక్యాన్ని మేము చిన్నపిల్లలకి నేర్పించినట్టుండగా ప్రభా కావలసిన జ్ఞానంను మాకు అనుగ్రహించండి. వినే చెవులను గ్రహించే మనసును బిడ్డలకు అనుగ్రహించండి. ప్రభా బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పును, వాడు వృద్ధుడైనప్పటికీ దాని నుండి తొలగిపోరని సెలవిచ్చినావు. నా తండ్రి, చిన్న బిడ్డలకు నీ వాక్యాన్ని తెలియచేయనట్టుండగా ప్రభా ఏ విధంగా చెప్పవలనో కావాల్సిన జ్ఞానంను నాకు ఇక్కడున్న ప్రతి టీచర్ను మీరు అనుగ్రహించండి. బిడ్డలకు కావాల్సిన కాన్సన్ట్రేషన్ని మీరు అనుగ్రహించగలరని వేడుకుంటున్నాను. హాలిడేస్ కదరా? అవునా? సెలవులేనా? స్కూల్ అయిపోయిందా? స్కూల్ ఉంటే బాగుంటుందా, హాలిడేస్ ఉంటే బాగుంటుందా? రెండు ఉంటే హాలిడేస్ ఉంటే బాగుంటుంది. దేన్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తారు? స్కూల్ ఉంటే ఎంజాయ్ చేస్తారా? ఎందుకు? టీచర్స్ ఉంటారు. ఓకే, ఇంకా మరి ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేస్తూ ఉన్నాం కదా. స్కూల్ అయిపోయింది, మనము VBSలోకి వచ్చినాం. VBS అంటే వెకేషనల్ బైబిల్ స్కూల్. వెరీ గుడ్. మనము దేవుని సన్నిధిలో కూడా మనము పెరగాలి, మన జ్ఞానాన్ని పెంచుకోవాలి. కాబట్టి ఈరోజు VBS స్టార్ట్ చేసుకుందాము. వాక్య పఠనం ద్వారా మనము స్టార్ట్ చేద్దాం. ఓకే, బైబిల్ రీడింగ్ మొదటి సమూయేలు 2వ అధ్యాయం 1 నుంచి 22 వరకు. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమించింది. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యేవేలు, రెండవ వాని పేరు అబీయేలు. వీరు వయస్సులో న్యాయాధిపతులుగా ఉంది. అతని కుమారుడు అతని ప్రవక్తలను అనుసరింపగా దానపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా ఇశ్రాయేలు పెద్దలందరూ కూడి రమాలో సమూయేలు వద్దకు వచ్చి కుమారుడుండెను. అతడు బహు సౌందర్యం గల యవ్వనుడు. ఇశ్రాయేలులో అతని పాటి సుందరుడొకడును లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గాత్రములు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును తెచ్చి మన దాసులలో ఒకరిని తీసుకొని పోయి గాత్రములను వెతుకుమని చెప్పాను. అతడు పోయి ఎఫ్రాయిము మన్యము తిరిగి షాలిషా దేశమున సంచరింపగా అవి కనబడలేదు. తరువాత వారు షయాలీము దేశమును దాటి సంచారము చేసి, కానీ అవి కనబడక ఉండెను. వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ వివేకం గల నాయకుడు. వెరీ గుడ్. చాలా యాక్టివ్గా ఉన్నారు. అది నాయకుడు అంటే ఎవరు? లీడర్. ఎవరిని లీడర్ని చేస్తారు? మన క్లాసులలో ఉంటారు కదా, ఎవరిని లీడర్ని చేస్తారు? ఎవరిని బట్టి వాళ్ళు చేస్తే ఒప్పుకుంటారా? ఎవరికైనా లీడర్ అంటే ఎట్లా ఉండాలి? మేము చెప్పండి, ఎట్లా ఉండాలి లీడర్? అందరినీ సైలెంట్గా పెట్టే వాళ్ళే ఉండాలి కదా. అవునా? సైలెంట్గా పెట్టాలా లేదా? అల్లరి చేపియాలా? ఆ తర్వాత ఎప్పుడు లీడర్